నమస్తే. ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ సమస్యలకు సంబంధించి ప్రజలందరూ కూడా వచ్చి వీళ్ళకి అర్జీలు కూడా ఇస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు పారామెడికల్ సంబంధించి 10 నెలలు అయిపోయింది నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్లు కూడా కండక్ట్ చేసి, కానీ రిజల్ట్ మాత్రం 10 నెలలు అవుతుంది, ఇంకా ఇవ్వట్లేదు అని చెప్పేసి అధికారులను కలవడానికి వచ్చి ఒకసారి మాట్లాడదాం మనం. సార్ చెప్పండి సార్, ఏంది అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని ఇయర్స్ తర్వాత మీకు నోటిఫికేషన్ అవ్వడం? దాదాపుగా తెలంగాణ వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్స్ అనేటువంటివే లేవు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో చివరి దశలో కొంతమందిని రిక్రూట్మెంట్ చేశారు, కొంతమంది పర్మనెంట్ చేశారు, కొంత రిక్రూట్మెంట్ చేశారు, కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఆ రిక్రూట్మెంట్ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి 2022 సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఈ రోజు వరకు కూడా పెండింగ్ ఉంది మెడికల్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్ టెక్నీషియన్లకు, ఫార్మసిస్టులకు, స్టాఫ్ నర్సులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఇచ్చారు. అంతకుముందు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 7,000 స్టాఫ్ నర్సుల పోస్టు ఈ గవర్నమెంట్ వచ్చి సర్టిఫికేట్లు ఇచ్చింది, కానీ సొంతంగా ఇచ్చిన నోటిఫికేషన్లు 3 ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒకటి ఎల్టీలు, ఫార్మసిస్టులు, మన స్టాఫ్ నర్సు, ఏఎన్ఎంస్ ముందే ఉంది. ఈ 4 నోటిఫికేషన్లలో 6,229 పోస్టులు ఇప్పుడు భర్తీ చేయాలి. దీనికోసం 1,00,000 మంది అప్లై చేసుకున్నారు. ఈ 1,00,000 మందిలో ఫ్రెషర్స్ ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికి కూడా 80 మార్కులకు పరీక్ష పెట్టేసి అందరు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేశారు, కీ రిలీజ్ చేశారు. కీ రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఇవ్వాలి. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి, కానీ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఒక ల్యాబ్ టెక్నీషియన్లది మాత్రం అబ్జెక్షన్స్ కాల్ఫార్ చేస్తూ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి ఇచ్చారు. మిగిలిన వాళ్ళకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదు, స్టాఫ్ నర్సులు కానీ, ఫార్మసిస్టులు కానీ, ఏఎన్ఎంలు కానీ. అది కూడా పెండింగ్లో పెట్టేసి ఈ రోజు రేపు అని చెప్పేసి తిప్పుతా ఉన్నారు. వందల మంది, వేల మంది ఎంప్లాయీస్ ఎదురు చూస్తున్నారు. ఇటు సచివాలయం చుట్టూ, ప్రజాభవన్ చుట్టూ, అటు కోటి డైరెక్టరేట్ చుట్టూ తిరిగి విసిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ఉంది. చివరిగా ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, ఇక కోడ్ వస్తే మా ఉద్యోగాలు రావేమో, మళ్ళీ ఒక 4 నెలలు ఆగిపోతాయేమో, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆందోళన చెంది ఈరోజు వందల మంది ప్రజాభవన్కు రావడం జరిగింది. అంటే ఎందుకు డిలే చేయడానికి గల కారణం కానీ అట్లా ఏమైనా చెప్తారు అధికారులు? అది కూడా మేము అడిగాము, ఏమిటి అని చెప్పేసినప్పుడు చిన్నారెడ్డి గారు, ఇప్పుడు ప్రజాభవన్ ఇన్ఛార్జి గారు బోర్డు సెక్రటరీతో ఫోన్లో మాట్లాడాడు. అలాగే ఏడీ గారు కూడా మేడం మాట్లాడింది. అధికారులు మాట్లాడి చెప్తున్న కారణం ఏమిటంటే, అది నిర్దిష్టంగా ఏం చెప్పట్లేదు. ఒక ఫార్మసిస్టులకు సంబంధించింది కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి, అది వెరిఫై చేసుకోవాలి అని చెప్పారు. మిగిలిన వాటి గురించి అసలు ఏమి చెప్పట్లేదు. అంటే ఏమి అక్కడ రీజన్ లేదు, అంటే ఏమి కారణాలు లేవు నిర్దిష్టంగా, కాబట్టి చెప్పలేకపోతున్నారు. అంటే కాన్షియస్గానే లేట్ చేస్తున్నారు. ఆ పని ఈ పని పెట్టుకొని ఈ పనులని పక్కకు పెట్టేసి వాళ్ళు అనుకున్న పనులు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దీని మీద చేస్తారా చేయరా, ఏం చేస్తారు, మరి కోడ్ వస్తే ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి ఈరోజు గట్టిగా వాళ్ళని నిలదీసిన తర్వాత ఫోన్లో మాట్లాడిన తర్వాత అఫీషియల్గా చిన్నారెడ్డి గారు చెప్పిన మాట ఏమిటంటే, ఈ నెల ఆఖరు లోపు, జూలై ఆఖరు నాటికి ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటిది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తాము. రెండవది స్టాఫ్ నర్సులకు సంబంధించింది ఈ రోజు నుంచి ఒక వారం రోజులకు, నెక్స్ట్ వీక్ వాళ్ళది ఇస్తాము. ఆ తర్వాత 1 వీక్లో ఏఎన్ఎంస్ ఇస్తాము, తర్వాత ఫార్మసిస్టులది ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే జూలై నెలాఖరు వరకు మొత్తంగా ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ అన్ని కూడా ఓపెన్ చేసి క్లియర్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. మరి చివరిగా చెప్పాము, మీ మాట మీద నమ్మకంతో మేము వెళ్తున్నాం. ఈ యాజిటేషన్, ఆందోళనలో పోరాటాలు చేయాలని మా ఉద్దేశం కాదు, కానీ ఆ యాంగ్జైటీతో ఉన్నారు. ఈ జూలై నెలాఖరులో బిగిన సమస్య పరిష్కారం కాకపోతే ఆగస్టు నుంచి పెద్ద ఎత్తున మేము మూవ్మెంట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళకు చెప్పి రావడం జరిగింది. అంటే మనం చూసుకున్న నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో సుమారు 30 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చి మళ్ళీ 10 సంవత్సరాలు ఇట్లాంటి డిలే మీకు సంబంధించి పారామెడికల్ సంబంధించిన వాళ్ళకి చాలా వరకు ఈ విధంగా డిలే ఎందుకైతుందంటే ఒకటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ రిక్రూట్మెంట్, పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేయదలుచుకోలేదు. అన్ని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలోనే అపాయింట్మెంట్ చేసుకోవాలనేటువంటిది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అందుకే 104, 108, 102 లేకపోతే నేషనల్ హెల్త్ మిషన్, రకరకాల బస్తీ దవాఖానాలు, అన్ని రకరకాల స్కీములు పెట్టి ఆ స్కీములలో అపాయింట్మెంట్ చేసుకోవడమే తప్ప నిర్దిష్టంగా పర్మనెంట్ పోస్టు భర్తీ చేయకుండా కాలయాపన చేసి పెండింగ్లో పెట్టేశారు. అందుకే ప్రభుత్వ విధానం మారాలి. పర్మనెంట్ పోస్ట్ ఇవ్వాలనేటువంటి విధానంలోకి వస్తే అది పోస్టు భర్తీ అవుతాయి. అందుకే అది లేదు కాబట్టి 10 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు ఒత్తిడి ఫలితంగా నిరుద్యోగులు, పోరాటాలు, రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఈ నేపథ్యంలో కొన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నారు. అట్లా మెడికల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు ఇచ్చి ఆ రకంగా ఒక భ్రమల్లో పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికైనా ఏ పోస్ట్ అయినా పర్మనెంటే చేయాలి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అన్నీ వచ్చినాయి, కానీ ఆ రిక్రూట్మెంట్ అవుట్ సోర్సింగే. ఇవి పాత ఎప్పుడో ఉన్నాయి కాబట్టి శాంక్షన్ పోస్టులు చేస్తున్నారు కొన్ని ఒత్తిడి వల్ల. కానీ మరి రాబోయే కాలంలో మెడికల్ కాలేజీల్లో, ఇతర ఇన్స్టిట్యూషన్స్లో వచ్చేటువంటి వందల వేల పోస్టులన్నీ అవుట్ సోర్సింగ్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. అంటే మళ్ళీ వాళ్ళు అట్లాగే నిరుద్యోగులు ఉండాల్సిన పరిస్థితే, మళ్ళీ అక్కడ రిక్రూట్మెంట్ జరగదు. ఇంకా ఇప్పుడు ఇదే లాస్ట్ రిక్రూట్మెంట్, ఇప్పుడు ఈ పోస్ట్ తర్వాత మళ్ళీ చేస్తారని గ్యారెంటీ కూడా ఏం లేదు. ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ప్రభుత్వానికి
ఒక పాలసీ అనేటువంటిది లేదు, ఒక చిత్తశుద్ధి లేదు. ఏదో రాజకీయాల కోసం ఒత్తిడి వస్తుంది కాబట్టి ఓట్ల కోసం కొన్ని హామీలు ఇచ్చి చేయటమే తప్ప మొత్తం వ్యవస్థల్ని ఒక గాడిలో పెట్టాలన్నటువంటి ఒక చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణమని మేము అనుకుంటున్నాం. ఆ ప్రభుత్వం కూడా అంతే, ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, కార్మికుల పట్ల, సమస్యల పట్ల ఏ ప్రభుత్వమైనా ఒకటే విధానం. అది ధనవంతులకు విధానం ఉంటుంది, పేదోడికి విధానం ఉంటుంది, ఆఫీసర్లకు విధానం ఉంటుంది, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఒక విధానం ఉంటుంది. ఇది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంతే, స్టేట్ గవర్నమెంట్ అంతే, కాంగ్రెస్ అంతే, టీఆర్ఎస్ అంతే, బీజేపీ అంతే. ఇది